ర్యాంకులు మరియు నివేదికల వార్తలు 1. బ్లూంబెర్గ్ తన ఎమర్జింగ్ మార్కెట్ లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్స్ మరియు సంబంధిత సూచికలలో భారతదేశం యొక్క పూర్తిగా యాక్సెస్ చేయగల రూట్ బాండ్లను చేర్చినట్లు ప్రకటించింది. జనవరి 31, 2025 నుండి 10 నెలల పాటు దశలవారీ విధానంతో. ఇది జేపీ మోర్గాన్ ఇంతకుముందు చేసిన ఇదే విధమైన చర్యను అనుసరిస్తుంది. ఇది భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పెట్టుబడి సంభావ్యతను పెంచుతుంది. 2. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెప్రీ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం 2019 నుండి 2023 కాలానికి భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి ఆయుధ దిగుమతిదారుగా ఉంది. 2014 నుండి 2018 కాలంతో పోలిస్తే భారతదేశ ఆయుధాల దిగుమతులు 4.7% పెరిగాయి. 3. డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞాన్ భవన్లో ఏ డికేడ్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పనోరమా ఫర్ ఆత్మనిర్భర్ భారత్ నివేదికను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నాయకత్వంలో భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం OPSA ఫాస్ట్ ఇండియా సహకారంతో ఈ నివేదికలో గత దశాబ్దంలో భారతదేశం యొక్క సాంకేతిక పురోగతి యొక్క సమగ్ర అవలోకనాన్ని సంకలనం చేసింది. 4. DHL గ్లోబల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం గుర్తించదగిన పెరుగుదలను చూసింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని అభివృద్ధి చెందుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. 2022లో 67వ స్థానంలో ఉన్న భారతదేశం 2023లో 62వ స్థానానికి చేరుకుంది. ప్రపంచీకరణ రంగంలో దాని పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. 5. ప్రపంచ వాతావరణ సంస్థ WMO తన స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ 2023 నివేదికను విడుదల చేసింది. ఇది అపూర్వమైన వాతావరణ మార్పు సూచికలను వెల్లడించింది. ఈ సూచికలు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి ప్రపంచ చర్య యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. 6. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD తన గ్లోబల్ ట్రేడ్ అప్డేట్ రిపోర్ట్ను విడుదల చేసింది. 2023లో